నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. నిన్న ఆర్టీసీ సంబంధించినటువంటి నాయకులతో కూడా చర్చలు జరిపాయి. చర్చలు జరిపిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చర్చలు సఫలం చేశారు. సో కొంతమంది ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే నాయకులు చర్చలు సఫలమైన చెప్పినప్పటికీ కూడా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఎవరైతే శంకర్ గౌడ్ గారి మృతికి కాంగ్రెస్ పార్టీ కారణం అని చెప్తా ఉన్నారు. దీనిపై మనతో పాటు మాట్లాడడానికి ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు వర్తమానం. నిన్న చెప్పండి, అసలు నిజంగా ఆ చావుకు కారణం మీరే అని అంటా ఉన్నారు. మీ పార్టీ చంపింది 45 రోజుల ముందే సమ్మెకు సంబంధించినటువంటి వివరాలు ఇచ్చినప్పటికీ కూడా మీరు పట్టించుకోకపోవడం వల్లే ఈరోజు ఆయన చనిపోయాడు. ఆ మృతికి కారణం మీరే అంటా ఉన్నారు. నేను ఏమంటారండి, సమ్మె నిర్వహించకని చెప్పి ప్రతిసారి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు విజ్ఞప్తి చేస్తూనే వచ్చారు. ఎవరి ప్రాణాలు తీయడానికి ఎవరు ఉత్సాహపడరు. గత ప్రభుత్వం కాదు, ఇది ప్రజాప్రభుత్వం, పాలన ప్రభుత్వం, ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎప్పుడు కూడా నిరంతరము మేము ప్రజల క్షేమం కోసమే పనిచేసే ప్రభుత్వం. వారు ప్రేరేపితమైన రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుకు రాదు. గత ప్రభుత్వాలు మాట్లాడిన మాటలు మీరు ఇప్పుడు విన్నారా? ఏమన్నారని గత ప్రభుత్వాల్లో? ఆర్టీసీకి ఏం అవసరం ఉందండి అంటారు. ఆర్టీసీ రవాణా శాఖకు సంబంధించిన పూర్తి వ్యవస్థను, ఆర్టీసీ వ్యవస్థను పూర్తిగా విచ్ఛిన్నం చేసి అతలాకుతం చేసిన గత ప్రభుత్వాలకు ఆర్టీసీని ఆ లాభాల బాట పెట్టుకొచ్చి అందరికి ఫ్రీ బస్ ఇచ్చిన ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉందండి. రాజకీయం చేయనికే మాకు ఎలాంటి వ్యవహారం అవసరం లేదు. మీరు శివరాజకీయాలు చేయడంలో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ పెట్టింది పేరు. శవాల పైన పేలాలు ఎన్నుకునే ఈ దుర్మార్గులు ఎప్పుడు కూడా రాజకీయాల మాట మాట్లాడతారు. ప్రజలకు మంచి చేసిన పాపాన పోలేదు, మంచి ఆలోచన చర్యలు తీసుకోలేదు. ఇలాంటి దుర్మార్గులు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే మాట చెప్తున్నా, రాజకీయం చేయాలనుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. అభివృద్ధిపై రాజకీయం చేద్దాం, నిర్మాణంపై రాజకీయం చేద్దాం, ప్రజలకి సంక్షేమ పథకాలు చేద్దాం. కానీ శివరాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీ తరం కాదు, కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కాదు. శివరాజకీయాలు చేయడంలో బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి పెట్టింది పేరు. మేము నిర్మాణమైనటువంటి రాజకీయం చేస్తాము. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం, ప్రజల అభివృద్ధి కోసం పనిచేసే ప్రభుత్వం, సంక్షేమ పథకాలు, ప్రజలకు శ్రేయస్సు, ప్రజలకు విధి విధానాలు చేసే ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పారు, మీరు మీ కుటుంబ సభ్యులు మీరందరూ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం భాగస్వాములు అవుతుందని చెప్పారు. అయినా కానీ కొంచెం పేరుతో ఇబ్బంది అయిన వాతావరణం, చనిపోవడం చాలా బాధాకరం. కానీ అత్య రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేయదు, అది బీఆర్ఎస్ వైపు చేస్తుంది. అంటే నిజంగా వాళ్ళు కూడా లాస్ట్ టైంలో నర్సంపేట డిపోకి తీసుకెళ్తామని చెప్తే కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీ అసలు అలో చేయలేదు? పోలీసులు అందరూ కూడా ఎక్కడికక్కడ నిర్బంధించినటువంటి పరిస్థితి. ఏమంటున్నా, శివ రాజకీయాలు చేయడానికి వాళ్ళు ఎప్పుడు చిల్లర రాజకీయాలు చేస్తూ ఉంటారు. శివ రాజకీయాలు చిల్లర రాజకీయాలు చేస్తుంటారు. నేను ఏమంటే ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుందని చెప్పి కొంతమంది అంటే హింసాకర వాతావరణం ఏర్పడుతుంది ఆ రాష్ట్రంలో, ఇబ్బంది అని చెప్పి వాళ్ళకి చర్యలు తీసుకోవాలి తప్ప, మాకు శంకర్ గౌడ్ గారు ఒక కార్మికుడిగా, ఒక కర్షకునిగా, ఒక నిర్మాత కుటుంబ సభ్యునిగా పనిచేశాడు. మాకు కూడా చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే ఇంత పనిచేసి ఏదో ఇబ్బంది, కానీ దానికోసం రాజకీయం చేయాలంటే చాలా తప్పని అంటున్నాను. ఆ కుటుంబాన్ని ఎప్పుడు ఆదుకుంటాం, ఆ కుటుంబ పరంగా మేము చూసుకుంటాము, కుటుంబ సభ్యునిగా భావిస్తూ ఉన్నాము. మాకు చాలా బాధగా ఉంది. రేవంత్ రెడ్డి గారు చెప్పడం బాధపడ్డారు, మొత్తం మంత్రివర్గం సిద్ధాన్ని ఘటించింది. అలాంటి కార్యక్రమం భవిష్యత్తులో అలాంటి కావద్దని చెప్పి లేదు కాదు వినండి. కొన్ని విషయాలు మాట్లాడే ముందు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ చిల్లర రాజకీయాలు బంద్ చేయండి. మనము చేసే ప్రతి కార్యక్రమాన్ని అంటే మీరు ఇది భాగస్వాములు కదా, ఒకళ్ళందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీజేపీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయినా కానీ వాళ్ళు రాజకీయం తప్ప చివరికి ఇంక రాజకీయాలు చేయలేరు వాళ్ళు. ఇలాంటి చిల్లర పనులు మాట్లాడే ముందు ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలి, మనం భవిష్యత్తులో ఇలాంటి వ్యవహారాలు మళ్ళీ కాకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సూచనలు ఇవ్వండి. అవి మనం సిద్ధంగా ఉన్నాం. కానీ ఇష్టమైన మాట్లాడి శివరాజకీయాలు చేస్తామంటే ఊరికి లేదు. పొన్నం ప్రభాకర్ వల్ల ఈ చావు కూడా జరిగింది. పొన్నం ప్రభాకర్ గారు అసలు పట్టించుకోలేదు. గతంలో ఆర్టీసీ కార్మికులు కలిసినప్పుడు ఎన్నిసార్లు కలిసినా కూడా పొన్నం ప్రభాకర్ గారు ఎన్నిసార్లు ఏ రోజు కూడా మీటింగ్ విలువలేదు. ఆర్టీసీకి సంబంధించినటువంటి జేఏసీ నాయకులు ఇప్పుడు పిలిచి మాట్లాడుకున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు వస్తామని కార్మికులు పట్టించుకున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంటా ఉంది. అవన్నీ వేస్ట్ మాటలండి. రవాణా శాఖ మంత్రిగా, బీసీ శాఖ మంత్రిగా సంక్షేమానికి పెద్దపీట వేసేది పొన్నం ప్రభాకర్. పొన్నం ప్రభాకర్ గారు ఎన్నిసార్లు మీటింగ్ పెట్టారు, ఎన్నిసార్లు పిలిపించారు, ఎన్నిసార్లు వాళ్ళతో ఫోన్లో మాట్లాడారు, ఎన్నిసార్లు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. పూర్తి ఇవ్వాలి, మీకు ఏమంటే ఇస్తాను. 45 రోజులు కాదు, 6 నెలలు నడుస్తుంది వ్యవహారం. ప్రతిసారి కూర్చోబెట్టి హామీలు, ప్రతిసారి 100 హామీల్లో 89 హామీలు స్పష్టంగా నిర్వహిస్తా చెప్పాము. అయినా కానీ కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన, బీజేపీ సంబంధించిన నాయకులు అందులో ఆ సంఘాలు ఉండడం వల్ల, ఏదో పేరుతో మీద రాజకీయాలు చేయడం వల్ల సమ్మె వచ్చింది. ఒక 2 days 3 days అది రాకపోతుండే. ఇది కుటిలమైన చిల్లర నీచపు రాజకీయాలు బీజేపీ బీఆర్ఎస్ చేసింది కాబట్టి ఇలాంటి ఘటన జరిగింది. అందులో ఉద్యోగ సంఘాల్లో కూడా అది ఇప్పుడు ఎన్నికలు ఆగినాయి.
ఉద్యోగ సంఘ ఎన్నికలు నియమించే సిద్ధంగా ఉన్నాం. కానీ అందులో ఉన్నటువంటి కొంచెం బీఆర్ఎస్ బీజేపీ పేమెంట్ వర్కర్స్ ఉన్నారు. చెప్తున్న బాధ్యత, బీజేపీ బీఆర్ఎస్ పేమెంట్ వర్కర్స్ ఇప్పుడు కూడా ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఉండడం వల్ల గతంలో సమ్మె సంబంధించిన వ్యవహారాలు ఇప్పుడు మొన్న జరిగింది. ఇలాంటి పరిస్థితి కాకుండా చూసుకుంటాం. కావాలని పొన్నం ప్రభాకర్ గారి పైన బురద జల్లే విధంగా, బట్ట కాల్చి మీదేసే విధంగా చిల్లర మాటలు మాట్లాడుతున్న కొంతమందికి ఒకటే మాట చెప్తున్నా, పొన్నం ప్రభాకర్ గారు ఒక బీసీ నాయకుడు, ఒక బలహీన వర్గ నాయకుడు, ఎలాంటి ఆచరణ సాధ్యం కాని ప్రతి పనులు కూడా ముందుండే నాయకుడు, బీసీల కోసం అదే రవాణా శాఖ కోసం నియంత్రణ పనిచేసిన నాయకుడిని ఈ విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ కళ్ళల్లో కుణుకునే చేస్తుంది. కాబట్టి ఇలాంటి చిల్లర మాట మాడుతున్నారు. ఇట్లా అంటే ఈ సిచ్యువేషన్ పైన ఆర్టీసీ కార్మికులకు ఏం చెప్తారు మీరు చివరికి? ఆర్టీసీ కార్మికులు ప్రజాపాలనలో ముఖ్య కీలకమైన నాయకులు, వాళ్ళ కుటుంబ సభ్యులు. ఆర్టీసీ అనేది ఇప్పుడు ప్రభుత్వపరమైన వ్యవస్థగా, ఒక సంస్థగా ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఆర్టీసీ కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా ఇసుమంతైనా కూడా ఇబ్బంది పడకుండా పూర్తి చర్యలు తీసుకుందాం. ఇది మెట్టు సాయి కుమార్ గారు చెప్తున్నటువంటి మాట. ఏదైతే ఆర్టీసీ కార్మికుడు చనిపోవడం బాధాకరం, దానికి సంబంధించినటువంటి ఎవరైతే ప్రేరేపించారో శవ రాజకీయాలు చేయాలనుకున్నారో అదేవిధంగా దాంట్లో ఇప్పటికీ ఆర్టీసీ కార్మికులు ఉన్నటువంటి సంఘాలలో బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. వారి వల్లే ఇట్లాంటి సమ్మెలు బయటికి రావడం, ఈ రాజకీయాలనే మొదలైనవి. కాబట్టి అట్లాంటి వాటిని అందరు ఎవరైతే ఉన్నారో వారందరిపైన చర్య తీసుకుంటాం. నిజంగానే పొన్నం ప్రభాకర్ మీద బురద చల్లుతూ ఉన్నారు. ఒక బీసీ బిడ్డ అయినందుకే ఆయనని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉంది బీఆర్ఎస్ బీజేపీ పార్టీ. నిజంగా మాది ప్రజాప్రభుత్వం, ప్రజల్ని ఆదుకోవడానికి మాత్రమే ఉన్నాం. మేము కార్మికులను ఆదుకుంటాం. వారికి తగినటువంటి పీఆర్సీ కావచ్చు, వారికి ఎన్నికలు నిర్వహించడం కావచ్చు, ఇవన్నీ పనులు కూడా త్వరలోనే చేస్తాం. వాళ్ళని గవర్నమెంట్లో కూడా త్వరలోనే విలీనం చేస్తామని కూడా మెట్టు సాయి కుమార్ గారు చెప్తా ఉన్నారు. మరి చూద్దాం రానున్న రోజుల్లో ఆర్టీసీ విషయంలో ఎలాంటి అప్డేట్స్ వస్తాయి, నిజంగానే వారిని త్వరలోనే విలీనం చేస్తారు లేక ఇంకా సమయం తీసుకుంటారని కూడా చూద్దాం. చూస్తున్నానండి దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్ ఫ్రమ్ గాంధీ భవన్, హైదరాబాద్.